హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతి మినీ లాగ్స్. ఈరోజు నేను నా స్టైల్‌లో చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇక్కడ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ చికెన్‌లోకి కావాల్సిన మసాలా కూడా రెడీ చేసుకుందాము. బాండీ పెట్టుకొని ధనియాలు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు అన్నీ వేసుకొని కొంచెం ద్వారగా వేపుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ అయిపోయిందండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగం వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ మంచి దోరగా వేగాలండి. మంచిగా వేగాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఆయిల్ కొంచెం బయటకు వచ్చి పచ్చివాసన అంతా పోయేదాకా వేపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. శుభ్రం కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని. ఈ చికెన్లో వచ్చే వాటర్ ఉంటుంది కదండి, వాటర్లోనే ఉడికిద్ది మంచిగా. మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాక చూడండి వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి వాటర్ అంతా సగం ఇంకిపోయింది, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు 1 స్పూన్నర వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఇది మామూలు కారం వేసుకుంటున్నాను, మసాలా కారం కాదు. కరివేపాకు కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. మంచిగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇందులో నేను ఎక్కడ వాటర్ వాడలేదండి, ఈ చికెన్లో వచ్చిన వాటర్లోనే మంచిగా ఫ్రై అయిపోయింది. ఉడికి చూడండి ముక్క మెత్తగా మంచిగా ఉడికిపోయిద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని అట్లాగే ఉంచేసుకొని తర్వాత బౌల్లో తీసేసుకుందాము. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ.